ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, మీరు సహింపగలిగినంతట కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయును. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడే మనము దేవుడి పైన ఆధారపడాలి. శోధనలో నుంచి తప్పించే దేవుడు ఆయనే. ఎందుకంటే మన వలె శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. కాబట్టి అపవాది యొక్క తంత్రములు ఎరిగిన వారమై దేవుని వైపు చూస్తూ, దేవుని పైన ఆధారపడుతూ, మన శ్రమలలో, మన బాధలలో, మన కష్టాలలో, శోధనలో తప్పించే దేవుణ్ణి మనం ఆశ్రయించగలగాలి. అంటే సమస్యల సముద్రంలో దేవుడే నాకు ఆధారం. ఎన్నో సమస్యలు వస్తాయి, ఆ సమస్యలకు దేవుడే ఆధారం. విశ్వాసముతో బ్రతికితే దేవుడు చూపుతాడు పరిష్కారం. మనలో విశ్వాసం ఉండాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేపును. కాబట్టి శోధన తప్పించుటకు మనవలే శోధింపబడినను పాపము చేయలేదు. కనుక ఆయన వైపు మనం చూసినప్పుడు శోధన నుంచి మనల్ని తప్పించే దేవుడు ఉన్నాడని ధైర్యంతో మన ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాసంలో ముందుకు సాగే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. మన కుటుంబాలను బలపరిచి, మన కుటుంబాలను ఆయనతో నడిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడే నాకు ఆధారం, దేవుడు లేకపోతే నేను లేను, నా జీవితమే లేదు, నా బ్రతుకే లేదు అని పౌలు ఎలాగైతే దేవుడి పైన ఆధారపడ్డాడో మనము అట్టి రీతిగా